మాన్యువల్ జాబ్ అయితే మాన్యువల్ జాబ్ అయితే మనకి ఫస్ట్ అండ్ ఎండ్ పాయింట్ అకౌంట్ కావాలి. సో ఇది ఏంటంటే శాంపుల్ అకౌంట్ కాబట్టి మనం క్రియేట్ చేసుకుంటాం. అదే రియల్ టైం ప్రాజెక్ట్ లో అయితే సో వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అండ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఓకే, అండ్ వన్ సైడ్ సో క్రియేట్ చేసుకున్నారు అకౌంట్ ఎవరైనా? అరుణ్ వేణు. ఓకే, ఫైన్. ఫస్ట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మాన్యువల్ జాబ్ అయితే ఫస్ట్ ర్యామెల్ డిజైన్ చేయాలి. సో ఈ ర్యామెల్ కి ఏంటంటే వాళ్ళకి డాక్యుమెంట్ ఇస్తారు. ఓకే, ఈ డాక్యుమెంట్ బట్టి హలో ఓకే, సో ర్యామెల్ ఇస్తారు, వాళ్ళకి డాక్యుమెంట్ ఇస్తారు. సో ఇది కొరీ పారామీటర్, ఇది రెస్పాన్స్, ఇది రిక్వెస్ట్ అవన్నీ ఇస్తారు. సో మనం ర్యామెల్ డిజైన్ చేస్తాం. ఫస్ట్ ఎక్కడ డిజైన్ చేస్తాం? సో డిజైన్ సెంటర్ లో డిజైన్ చేస్తాం. ఓకే, డిజైన్ సెంటర్ లో ఇక్కడ పేజీలుగా వస్తుంది, డిజైన్ సెంటర్. ఓకే, డిజైన్ సెంటర్ చేసిన తర్వాత మనం మన ఏపీఐ డిజైన్ సెంటర్, ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్ ర్యామెల్ డిజైన్ చేసుకున్నాం. ఓకే, సో ఈ విధంగా స్ట్రక్చర్ వస్తుంది. సో ఈ విధంగా స్ట్రక్చర్ అంటే అన్న మీరు ఫస్ట్ రిసోర్స్ పెట్టారు, గెట్ మెథడ్ పెట్టారు, ఏంటంటే మీరు కీప్ ప్రాక్టీస్ చేస్తుంటే మీకు కూడా ఐడియా వస్తుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ స్టాటస్ కోడ్ గురించి చెప్పాను. స్టాటస్ కోడ్స్ ఇన్ని ఉంటాయి. వన్ ఇస్ ద సక్సెస్ ఇక్కడ మ్యూట్ అల్లూరి అల్లూరి మ్యూట్ పెట్టవా? ఇద్దరికి మదర్ కి అటాక్ అయితే ఫాదర్ కి అటాక్ అయితే మదర్ డిశ్చార్జ్ అయిపోయింది. ఓకే, ఫైన్. సో స్టాటస్ కోడ్ గురించి చెప్పుకున్నాం. ఓకే, సక్సెస్ స్టాటస్ కోడ్స్, ఎర్రర్ స్టాటస్ కోడ్లు ఏముంటాయి, క్లయింట్ సైడ్ ఎర్రర్ స్టాటస్ కోడ్, సర్వర్ స్టాటస్ కోడ్, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నౌ ఫస్ట్ మళ్ళా ఇంకో ఏపీఐ, కొత్త ఏపీఐ డిజైన్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మీకు అది ఈ స్టెప్స్ అని మీకు కీప్ హ్యాండ్స్ ఆన్ ఉండాలి. ఓకే, ఈ స్టెప్స్ ఉన్నాయి కదా. సో ఎక్స్చేంజ్, క్రియేట్ ర్యామెల్, ఇంపోర్ట్ చేసుకోవడం, డిప్లాయ్మెంట్, రిపాజిట్ లో స్టోరేజ్ ఏంటంటే కీప్ అనే మనం ప్రతిరోజు యూజ్ చేస్తాం, ప్రతిరోజు డెవలప్ చేస్తాం. కాబట్టి ఈ 6 స్టెప్స్ లో ఈ స్టెప్ ఓకే అండి. స్టార్ట్ ఇంప్లిమెంటేషన్ అంటే ఓకే, అది ప్యాలెట్ ఉపయోగించుకుని చేస్తాం. బట్ ఈ 6 స్టెప్స్ అన్ని మీవి కీప్ హ్యాండ్స్ ఆన్ ఉండాలి. ఓకే, ఓకే, ఫస్ట్ ర్యామెల్ క్రియేట్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ ర్యామెల్ క్రియేట్ చేసుకుందాం. ఓకే, ఎట్లా క్రియేట్ చేసుకుంటాం? డిజైన్ సెంటర్కి వెళ్ళి, ఓకే, డిజైన్ సెంటర్. Okay, create new one. Okay, create new one, new API specification. Okay, this is my second RAML. Okay, create API specification. ఇంకొకటి సో మీకు HTTP మెథడ్ చెప్పే ముందు గెట్ మెథడ్ కి బాడీ పాస్ సేమ్. చూడండి, ఇక్కడ బాడీ అనేది డిజేబుల్ అయిందా? ఏమి అవ్వలేదు. బాడీ అనేది లైక్ బాడీ అనేది ఏంటంటే న్యూ వర్షన్ కాబట్టి అవసరం, బాడీ అనేది అవసరం లేదు మెథడ్ కి, గెట్ మెథడ్ కి. పోస్ట్ మెథడ్ కి, పుట్ మెథడ్ కి, డిలీట్ మెథడ్ కి బాడీ పాస్ చేయాలి. ఓకే, బాడీ పాస్ చేయాలి. సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి. ఓకే, సో HTTP మెథడ్స్ లో వచ్చేసరికి గెట్ కి అయితే బాడీ ఉండదు, నో బాడీ. ఓకే, ఓకే, అండ్ పోస్ట్ కి, పుట్టికి మాత్రం బాడీ కావాలి. ఓకే, బాడీ మీన్స్ ఒక డేటా పంపించడం. ఓకే, సో డిలీట్ వచ్చేసరికి సారీ బాడీ, ఓకే. సో గెట్ మెథడ్ కు మాత్రమే బాడీ ఉండదు, మిగతా పోస్ట్, పుట్, డిలీట్ కి మాత్రం బాడీ అనేది కంపల్సరీ ఉంటది. ఓకే, సో పోస్ట్ అంటే ఏంటి? ఒక డేటా ఇన్సర్ట్ చేయడం. ఏ డేటా ఇన్సర్ట్ చేస్తాం? స్పెసిఫిక్ డేటా ఇన్సర్ట్ చేయం. సో దట్ ఇస్ బాడీ. ఓకే, ఇక్కడ బాడీ పెట్టి JSON పెడతారు. ఓకే, ఈ విధంగా నేమ్ ఇస్తారు. సో పోస్ట్ మ్యాన్ ఉపయోగించిన బాడీ, ఈ అశోక్ అని ఒక నేమ్ అనేది నేను కొత్తగా యాడ్ చేస్తున్నాను. ఓకే, దిస్ ఇస్ ద పోస్ట్. అశోక్ తర్వాత అశోక్ కుమార్ అని నేను ఇన్సర్ట్ చేస్తున్నా, అంటే ఆల్రెడీ ఉన్న రికార్డ్ ని అప్డేట్ చేస్తున్నా. దట్ ఈస్ కాల్డ్ పుట్. ఓకే, ఓకే, సో ఈ కంప్లీట్ గా అశోక్ అని రికార్డ్ ని డిలీట్ చేసిస్తున్నా. డిలీట్ చేసి దట్ ఈస్ కాల్డ్ డిలీట్ మెథడ్ ఉపయోగిస్తారు. సో బేసికల్ గా
4 ఆపరేషన్స్ ఉన్నాయి. ఓకే, 4 ఆపరేషన్స్ ఉన్నాయి. గెట్, పోస్ట్, డిలీట్, పుట్. దీన్ని ఏమంటారు అంటే కొంతమంది కర్డ్ ఆపరేషన్ అంటారు. కర్డ్ ఆపరేషన్. ఓకే, వాట్ ఈస్ కర్డ్ ఆపరేషన్? కర్డ్ అంటే ఏంటి? సి అంటే క్రియేట్. క్రియేట్ మీన్స్ కొత్త రికార్డ్ ఇన్సర్ట్ చేయడం. పోస్ట్. ఓకే, అండ్ ఆర్ అంటే రీడ్. గెట్ అంటే ఒక ఫెచ్ ని, ఒక కొత్తగా డేటా తీసుకోవడం, ఫెచ్. ఓకే, యూ అంటే అప్డేట్ చేయడం, ఇట్స్ ఎ పుట్ మెథడ్. డి అంటే డిలీట్. దిస్ ఇస్ చాలా మంది అవుట్ సైడ్ లైక్ పీపుల్స్ ఏమంటారు అంటే కర్డ్ ఆపరేషన్ అంటారు. ఓకే, దీన్ని పోస్ట్, గెట్, పుట్, డిలీట్. ఓకే, సో ఈ గురించి తెలుసుకోండి. నౌ ఫస్ట్ డిజైన్ ఏం చేయాలి మనం? ఒక ర్యామెల్ క్రియేట్ చేయాలి. ఓకే, అది మాన్యువల్ ప్రాజెక్ట్ అయితే, ఓకే, సో అది మాన్యువల్ ప్రాజెక్ట్ అయితే ఫస్ట్ మనం ఒక క్రియేట్ ర్యామెల్ డిజైన్ చేయాలి. ఆ ర్యామెల్ డిజైన్ చేస్తామంటే ఫస్ట్ ఒక రిసోర్స్ డిఫైన్ చేసుకోవాలి. ఓకే, రిసోర్స్ సపోజ్ కస్టమర్ రిసోర్స్. ఓకే, ఫస్ట్ స్టెప్ కస్టమర్ రిసోర్స్. ఓకే, ఇక్కడ చేసినప్పుడు చూడండి ఆటోమేటిక్ గా అనేది ఇక్కడ స్ట్రక్చర్ ఫార్మాట్ అవుతుంది. సో ఆటోమేటిక్ చూడండి ఏపీ అండ్ పాయింట్. ఓకే, ఇక్కడ ఒక గెట్ మెథడ్ పెడుతున్నా చూడండి. ఇక్కడ ఆటోమేటిక్ గా మనకి ఆప్షన్స్ కూడా వచ్చేస్తాయి గెట్ మెథడ్. అశోక్ గారు, ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్. చెప్పండి. అసలు ర్యామెల్ స్ట్రక్చర్ ఏంటండి? హౌ వి ఫాలో? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఓకే, ఇది అంటే డెప్త్ గా చెప్పండి. ఫస్ట్ ఏంటంటే రిసోర్స్ డిఫైన్ చేస్తారండి. ఓకే, ఓకే, రిసోర్స్. ఓకే, రిసోర్స్ అయిన తర్వాత మెథడ్ హెచ్టిపి మెథడ్స్. ఓకే, రిసోర్స్ అంటే లైక్ రిసోర్స్ అంటే ఏనేం పెట్టుకోవచ్చు. ఏం నథింగ్. ఇప్పుడు మీరు ప్రాజెక్ట్, ఇప్పుడు మీరు ఆర్బిఎస్ చేస్తున్నారు, సపోజ్ బ్లేడ్ ఏపీఐ చేస్తారు. సో దాని రిసోర్స్ వచ్చేసరికి సపోజ్ బ్లేడ్ ఏపీఐలో 16 ఏపీఎస్ ఉన్నాయి. సో ద ఇంటర్ఫేస్ వచ్చేసరికి INGO 1 2 3 4 5 6. సో ఒక స్పెసిఫిక్ రిసోర్స్ ఇది మీది ఏదైనా పెట్టుకోవచ్చు. అశోక్ పెట్టుకోవచ్చు, లేదంటే దీపికా అని పెట్టుకోవచ్చు, ఎనీథింగ్ రిసోర్స్. బట్ ప్రాజెక్ట్ స్పెసిఫిక్ పెట్టుకోవాలి. ఓకే, ప్రాజెక్ట్ వచ్చేసరికి లైక్ క్లయింట్ అమెజాన్. సో దాని అమెజాన్ ఏంటంటే కస్టమర్ ఆఫర్స్ అని ఒక మాడ్యూల్ డిజైన్ చేస్తున్నాం. సో ద రిసోర్స్ అని కస్టమర్ ఆఫర్ అని రిసోర్స్ అని ఉండాలి. సో ఈ నేమ్ అనేది మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, బట్ ఒక రీజనబుల్ గా ఉండాలి. అంటే పక్కోళ్ళకి అర్థమైనట్టు ఉండాలి, ఒక స్టాండర్డ్ ఫార్మేట్ ఉండాలి. ఓకే, దట్ ఈస్ దీని రిసోర్స్ అంటారు. ఓకే, ఓకే, రిసోర్స్ ఇస్ నథింగ్ బట్ ఒక ఎండ్ పాయింట్. ఒక పాత్, ఒక అండ్ ఎండ్ పాయింట్. yes, that is correct. This is a resource path. ఓకే, సో దీని తర్వాత మెథడ్ డిఫైన్ చేయాలి. ECT మెథడ్స్. వెదర్ ఈజ్ ఎ పుట్, ఓకే, పోస్ట్, పుట్, డిలీట్. ఓకే, ఇవి అప్లై చేయాలి. నెక్స్ట్ ఇన్ కేస్ మీరు గెట్ ఉపయోగించారు అనుకోండి, గెట్ ఫంక్షన్, గెట్ మెథడ్ ఉపయోగించారు అనుకోండి, గెట్ కి బాడీ ఉంటుంది, ఓన్లీ రెస్పాన్స్ మాత్రమే ఉంటుంది. ఓకే, ఓన్లీ రెస్పాన్స్ మాత్రం డిఫైన్ చేస్తారు. అదే పుట్ పోస్ట్ అనుకోండి, బాడీ డిఫైన్ చేస్తాం, రెస్పాన్స్ డిఫైన్ చేస్తాం. బాడీ, రెస్పాన్స్. ఓకే, ఇప్పుడు దీంట్లోనేనా క్వైరీ పారామీటర్స్ అన్నది? క్వరీ పారామీటర్ అంటే అది క్వరీ, అది డిఫరెంట్, అదే కూడా కాన్సెప్ట్ అండి. బట్ నా 1 by 1 వెళ్తే మీకు అర్థమవుతుందని మీకు క్లారిటీ చెప్తాను. సో క్వరీ పారామీటర్, యూరా పారామీటర్, పాత్ పారామీటర్ అంటే ఏంటంటే అవి కూడా ఉంది. ఇప్పుడు స్పెసిఫిక్ ఎంప్లాయీ డీటెయిల్స్ కావాలి. ఇప్పుడు కంపెనీలో సిటిఎస్, ఇప్పుడు సిటిఎస్ కంపెనీలో ఓన్లీ అశోక్ అనే ఎంప్లాయీ డీటెయిల్స్ కావాలి. సో స్పెసిఫిక్ ఒక ఐడి ఉపయోగించినప్పుడు దాన్ని క్వరీ పారామీటర్, యూరా పారామీటర్ అది లైక్ కమింగ్ సెక్షన్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. బట్ బేసిక్ స్ట్రక్చర్ ర్యామల్ అంటే ఏంటి, ఎట్లా డిజైన్ చేస్తారని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నౌ పోస్ట్ అయింది. నెక్స్ట్ ఏంటి పుట్ కి ఎట్లా డిఫైన్ చేస్తారు? పుట్ కూడా బాడీ అవసరం. ఓకే, బాడీ, రెస్పాన్స్ అవసరం. ఓకే, నౌ డిలీట్. ఓకే, డిలీట్ కూడా బాడీ, రెస్పాన్స్, సారీ రెస్పాన్స్. సో బాడీ ఇన్ సెన్స్ రిక్వెస్ట్. ఓకే, బాడీ అంటే ఏంటంటే రిక్వెస్ట్, ఒక రిక్వెస్ట్ సెండ్ చేయాలి. ఓకే, బాడీ అంటే ఏంటంటే రిక్వెస్ట్ డేటా. ఇది ఉంది, ఓకే, ఈ డేటా పంపిస్తున్నాం. ఓకే, ఇది ఏమవుతుంది, ఇన్పుట్ రిక్వెస్ట్ అవుతుంది. ఓకే, సో అప్పుడు బేసికల్ గా ర్యామల్ అంటే ఏం చేస్తారంటే ఒక స్పెసిఫిక్ స్ట్రక్చర్ ఇస్తుంది క్లయింట్స్ కి. ఇచ్చినప్పుడు దాని రిక్వెస్ట్ డిఫైన్ చేసుకోవచ్చు, రెస్పాన్స్ డిఫైన్ చేసుకోవచ్చు, ఆల్ దోస్ థింగ్. ఒక ఇనిషియల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఇస్తుంది. ఓకే, సో ఇది స్ట్రక్చర్ అండి. ఇంకా డెప్త్ గా ఉంటది ఇందులో. ఏంటంటే గెట్ మెథడ్ లో క్వరీ పారామీటర్ ఉపయోగిస్తారు, పుట్ పోస్ట్ మెథడ్,
ఓకే. మీ వాయిస్ పోయింది. సారీ ఐ గుడ్. ఓకే, సో ఇక్కడ ఏదైనా సెట్ చేసుకోవచ్చు, కొరీ పారామీటర్, పాత్ మెథడ్, బట్ అవి లేటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఈ బేసిక్ థింగ్ నేర్చుకోండి. ఓకే, నౌ ఓకే, సో దిస్ ఈస్ ద ఒక శాంపుల్ స్ట్రక్చర్. ఓకే, ఒక రామల్ స్ట్రక్చర్ ఏంటంటే ఫస్ట్ ఒక రిసోర్స్ డిఫైన్ చేస్తాం, రిసోర్స్. ఓకే, తర్వాత HTTP మెథడ్స్ డిఫైన్ చేస్తాం, తర్వాత రిక్వెస్ట్ టు రెస్పాన్స్ అని సెట్ చేసుకుంటాం. ఓకే, ఇది బేసిక్ స్ట్రక్చర్. ఓకే, నౌ దీని విధంగా ఒక రామల్ డిజైన్ శాంపుల్. సో ఒక రిసోర్స్ గెట్. ఓకే, గెట్ మెథడ్ కాబట్టి బాడీ ఉండదు, డైరెక్ట్ గా రెస్పాన్స్ సెట్ చేసాను. ఏమ రైట్, రెస్పాన్స్, ఎందుకంటే బాడీ ఉండదు, రైట్, బాడీ ఉండదు గెట్ మెథడ్ కి. సో రెస్పాన్స్ సెట్ చేశాను. రెస్పాన్స్ తర్వాత స్టేటస్ కోడ్ ఏంటి, ఆల్రెడీ మీకు స్టేటస్ కోడ్ గురించి చెప్పాను. ఓకే, సక్సెస్ స్టేటస్ కోడ్స్, సక్సెస్ స్టేటస్ కోడ్. ఓకే, సక్సెస్ కోడ్ 200, 201. ఓకే, ఇవన్నీ థింగ్స్ చెప్పాను. ఓకే, సక్సెస్ కోడ్ 200 పెట్టుకుందాం గెట్ మెథడ్. ఓకే, నెక్స్ట్ ఇంకేం కావాలి, రెస్పాన్స్ లో ఒక కైండ్ ఆఫ్ డిఫైన్ చేయాలంటే బాడీ డిఫైన్ చేయాలి. ఇది అన్ ఇన్పుట్ బాడీ కాదు. ఓకే, రెస్పాన్స్ లో బాడీ. ఓకే, నా JSON పెట్టుకుంటాం, ఫార్మాట్ ఎగ్జాంపుల్ పెట్టుకుందాం. సో ఒక స్ట్రక్చర్ ఇస్తాం. ఓకే, ఈక్వల్ JSON స్ట్రక్చర్ అంటే మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను క్లాస్ లో. కీ అండ్ వాల్యూ పేరు ఉంటుంది. ఓకే, కీ వాల్యూ పేరు. ఓకే, నేమ్ ఇస్ కీ, దిస్ ఇస్ ద వాల్యూ. ఓకే, సో ఇంకొక ఫీల్డ్ యాడ్ చేయాలంటే కామా సపరేట్ ఉండాలి. ఓకే, స్కిల్. ఓకే, నౌ దిస్ ఇస్ ద MuleSoft. ఓకే, సో బేసికల్ గా ఒక రిసోర్స్ డిజైన్ చేశాను. ఓకే, రిసోర్స్ డిఫైన్ చేసి ఒక జస్ట్ గెట్ మెథడ్ డిఫైన్ చేశాను. గెట్ మెథడ్ డిఫైన్ చేసుకుని ద రెస్పాన్స్ సెట్ చేసుకున్నాం. ఓకే, సో అప్పుడు రెస్పాన్స్ వచ్చేసరికి DB నుంచి నేను డీటెయిల్స్ తెచ్చుకుంటున్నా, DB నుంచి. ఓకే, రిజల్ట్ పెట్టుకున్నప్పుడు సక్సెస్ఫుల్లీ ఫెచ్ ద డేటా. ఓకే, ఒక స్ట్రక్చర్ అనేది ఇస్తాం. ఓకే, నౌ ఓకే రామల్ డిజైన్ చేసాం. డిజైన్ చేసిన తర్వాత మనం టెస్ట్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ ఓకే టెస్ట్ ఇట్. నౌ ట్రై ఇట్, సెండ్ దిస్. ఓకే, సో చూడండి సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేసాం. ఓకే, ఫైన్. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఓకే రామల్ డిజైన్ చేసాం, యూఆర్ గుడ్. ఓకే, సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఓకే, డాక్యుమెంట్ బట్టి రిక్వైర్మెంట్ బట్టి ఒక రామల్ డిజైన్ చేసాం. ఎక్కడ డిజైన్ చేసాం, డిజైన్ సెంటర్ లో డిజైన్. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటి, సో ఈ ఏపీఐ అనేది నేను డిజైన్ చేశాను. ఓకే, ఈ ఏపీఐ కూడా వేరే కొలీగ్స్, వేరే డెవలపర్ కావాలి, సేమ్ కంటెంట్. నౌ అప్పుడు మనం ఏం చేసుకుంటాం అంటే పబ్లిష్ చేసుకుంటాం. ఓకే, పబ్లిష్ టు ఎక్స్చేంజ్. ఓకే, సంథింగ్ వర్షన్ ఏదో పెట్టుకోండి, వర్షన్ గురించి లీవ్ ఇట్. ఓకే, 2 దిస్ ఇస్ ద V1 పబ్లిష్ టు ఎక్స్చేంజ్. ఓకే, ఎందుకు ఎక్స్చేంజ్ చేసుకుంటామంటే మన ఏపీఐ వేరే వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు, అంటే రీయూజబిలిటీ పర్పస్. సో సేమ్ థింగ్, సేమ్ లాజిక్, బిజినెస్ సేమ్ రామల్ వచ్చింది, సో వేరే వాళ్ళు యూజ్ చేసుకోవాలి. సో అప్పుడు ఎక్స్చేంజ్ నుంచి అది డౌన్లోడ్ చేసుకుంటారు, మీ అంటే యూజ్ చేసుకుంటారు, అదే ఎక్స్చేంజ్. ఓకే, సో సెకండ్ స్టెప్ ఏంటంటే ఎక్స్చేంజ్. ఓకే, యు ఆర్ గుడ్. ఫస్ట్ 2 స్టెప్స్ 3 స్టెప్స్ అయిపోయింది. ఓకే, నౌ రామల్ డిజైన్ చేసింది. హలో, ఎనీ డౌట్స్? వేణు? నథింగ్. ఓకే, ఫైన్. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, సో రామల్ అనేది మన స్టూడియోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, స్టూడియో మీన్స్ మన ఇది ఎండ్ పాయింట్ స్టూడియో. ఓకే, నౌ అది ఎట్లా ఇంపోర్ట్ చేసుకుంటారు. ఓకే, చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ దట్ ఈస్ ఆప్షన్ డౌన్లోడ్ ప్రాజెక్ట్. ఓకే, డౌన్లోడ్ ప్రాజెక్ట్. ఓకే, ఓకే, ప్లాస్టిక్ చాలా టేస్ట్ పర్వాలేదు. ఓకే, సో చూడండి డౌన్లోడ్ చేసుకున్నాం. ఓకే, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎట్లా ఇంపోర్ట్ చేసుకోవాలి మన స్టూడియోలో, దీన్ని ఏమంటారు అంటే ఎండ్ పాయింట్ స్టూడియో అంటారు.
ఓకే, దీని ఎండ్ పాయింట్ స్టూడియో అంటారు. అది సెటప్ చేసుకోవాలి. ఓకే, అది రిక్వైర్మెంట్. ఓకే, ఇది సెటప్ అనేది మీకు అవ్వకపోతే నాకు పర్సనల్ పింగ్ చేయండి. ఈ సెటప్ థింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ దీనికి సపరేట్ గా క్లాస్ చెప్పాలంటే అది టైం టేక్ ప్రాసెస్. మీకు గూగుల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, మీకు స్టిల్ ఇష్యూస్ ఉన్నాయంటే నాకు పింగ్ చేయండి, మీకు సెటప్ చేస్తాను. ఓకేనా? సో ఓకే, ఎండ్ పాయింట్ స్టూడియో దీని ఏమంటారంటే క్యాన్వాక్స్ అంటారు. దిస్ ఇస్ ద క్యాన్వాక్స్ స్పేస్, దిస్ ఇస్ ద ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్, దిస్ ఇస్ ద కన్సోల్, దిస్ ఇస్ ద ప్యాలెట్. ఓకే, నౌ నేను ఒకటి ఇంపోర్ట్ చేస్తున్నా. సేమ్ థింగ్ ని ఇంపోర్ట్ చేస్తున్నా. ఎట్లా ఇంపోర్ట్ చేస్తా? సో న్యూ ప్రాజెక్ట్, సెకండ్ రామెల్. ప్రాజెక్ట్ నేమ్ అనేది మన ప్రాజెక్ట్ బట్టి ఉంటుంది. ఇప్పుడు క్లయింట్ ప్రాజెక్ట్ వచ్చేసరికి లైక్ Amgen client. So Amgen, like there's a process customer. This is a system layer, process layer డిఫైన్ చేసుకొని చేస్తారు. ఓకే, ప్రాజెక్ట్స్ కూడా ఒక స్ట్రక్చర్ ఒక లైక్ ఒక లెవెల్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నార్మల్ గా క్రియేట్ చేసి ఉంటుంది. అది ఏ మాడ్యూల్, క్లయింట్ ఏంటి, ద మాడ్యూల్, కస్టమర్ మాడ్యూల్, ఒక నేమ్ అనేది ఉంటుంది. ఓకే, నౌ లైక్ పెట్టుకొని జస్ట్ క్లిక్ ఆన్ ఫినిష్. సారీ, ఫినిష్ కొట్టే ముందు ఈ ఫైల్ ఇంపోర్ట్ చేసుకోవాలి. You cancel this. One second. Oh, మొత్తం క్లోజ్ అయిందా? సో ఎండ్ పాయింట్ స్టూడియో ఏం లేదు, ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఎండ్ పాయింట్ స్టూడియో డౌన్లోడ్ కొట్టుకోండి గూగుల్లో. డౌన్లోడ్. ఓకే, కొట్టిన తర్వాత ఓకే, సో ఈ విధంగా డిస్ప్లే అవుతుంది పేజ్. ఓకే, డిస్ప్లే అయిన తర్వాత మీరు స్పెసిఫిక్ ఆపరేటర్ లైక్ విండోస్ పెట్టిన తర్వాత సంథింగ్ సాఫ్ట్వేర్ డెవలపర్. కానీ ఎండ్ పాయింట్ స్టూడియో వర్క్ చేయాలంటే మినిమం మనకి 8 GB ఉంటేనే ఇది రన్ అవుతుంది, లేదంటే స్లోగా ఉంటుంది. ఓకే, స్లోగా రన్ అవుతుంది. మినిమం 8 GB. ఓకే, సో క్లిక్ ఆన్ దట్. వన్స్ డౌన్లోడ్ కొట్టిన తర్వాత ఆటోమేటిక్ డౌన్లోడ్ అయిపోతుంది. చూడండి, సో డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది. కనెక్టివిటీ చూడండి. బట్ నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి చూడండి, ఇది ఆల్మోస్ట్ 1.8 GB. ఓకే, ఈ స్టూడియో వర్క్ చేయాలంటే 1.8 GB కావాలి. సో మినిమం అనేది ర్యామ్ అనేది 8 GB ఉంటేనే మనం వర్క్ చేస్తాం. ఓకే, సో ఇలాగ అవుతుంది. సో బట్ నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి ఐ విల్ క్యాన్సిల్ దిస్. ఓకే, ఈ విధంగా చేసుకోవాలి. ఓకేనా? లోడింగ్ అవుతుంది. యా, లోడ్ అయింది. సో ఒక ప్రాజెక్ట్ క్రియేట్. సో దిస్ ఈస్ ద సెకండ్ రామెల్. ఓకే, సో చూడండి, ఇంపోర్ట్ చేసే ముందు ఇంపోర్ట్ రామెల్ ఫ్రమ్ లోకల్ ఫైల్. ఓకే, ఈ క్లిక్ కొట్టినంటే ఆప్షన్. ఓకే, దట్ ఈస్ ఆప్షన్. ఓకే, యాక్చువల్లీ ఒక రామెల్ ఎట్లా ఇంపోర్ట్ చేసుకోమంటే చాలా వేస్ ఉంటాయి. ఇంపోర్ట్ ఫ్రమ్ రామెల్ ఫ్రమ్ లోకల్, డౌన్లోడ్ రామెల్ ఫ్రమ్ డిజైన్ సెంటర్. ఫస్ట్ మనం ఇంపోర్ట్ రామెల్ ఫ్రమ్ లోకల్ మిషన్ చూస్ చేసుకుందాం. ఓకే, సిస్టమ్ స్లో అయింది. వన్ సెకండ్. నౌ డౌన్లోడ్ దిస్. ఓకే, సో ఈరోజు చూడండి 17 చేశాను. ఓకే, ఓకే, సో ఇది మన రామెల్ కదండి. మనం ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకున్నాం, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకున్నాం. సో ఇది మన రామెల్. క్లిక్ ఆన్ ఓపెన్. ఓకే, వన్ సెకండ్, కొంచెం టైం పడుతుంది, లోడ్ అవుతుంది. వన్ సెకండ్, లోడ్ అవుతుంది. ఇట్ విల్ టేక్ సమ్ టైం.
యా చూడండి, క్లిక్ ఆన్ ఫినిష్ వచ్చింది చూడండి, క్లిక్ ఆన్ ఫినిష్ బటన్. ఓకే, సిస్టమ్ స్లో అయింది. ఓకే, మినిమం 8 GB ఉండాలి అండి, నాది 8 GB, బట్ స్టిల్ స్ట్రగుల్ అవుతున్నా. సో ర్యామ్ అని 4 GB ఉంటే సరిపోదు, మినిమం 8 GB ఉండాలి. 8 GB ఉంటేనే కొంతలో కొంత వర్క్ చేయగలదు. యా చూడండి, ఇంపోర్ట్ అయింది. సో చూడండి, ఆటోమేటిక్ అనేది స్ట్రెచర్ అనేది మ్యూల్ రన్ టైమ్ అన్నది ఆటోమేటిక్ డిజైన్ చేసుకుంది. చూడండి, దిస్ ఇస్ ద రిసోర్స్ గెట్ మెథడ్ కస్టమర్. సో ఇక్కడ ఏం డిఫైన్ చేసాం మనం, ర్యామ్ ఏం డిఫైన్ చేసాం, సి. ఓకే, సో దిస్ ఇస్ ద గెట్ మెథడ్, దిస్ ఇస్ ద కస్టమర్ రిసోర్స్. ఓకే, సేమ్ కంటెంట్ అండ్ ఒక స్ట్రక్చర్ ఇచ్చింది చూడండి, గెట్ మెథడ్ కస్టమర్. ఓకే, సో దిస్ ఇస్ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ 3 స్టెప్స్ యూ గుడ్. ఓకే, సో ర్యామ్లు క్రియేట్ చేశారు, ఎక్స్చేంజ్ చేశారు, అండ్ స్టూడియోలో ఇంపోర్ట్ చేసుకున్నారు. ఓకే, ఈ స్టెప్స్ ఫైన్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, ఓకే ఫైన్ అయింది. నెక్స్ట్ బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి ఈ ప్యాలెట్ లో ఉన్న కాంపోనెంట్స్ బట్టి మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి. ఓకే, రిక్వెస్టర్, ఓకే సంథింగ్ చాయిస్ రౌటర్. ఓకే, సో ఈ పార్ట్ అండ్ ఇంప్లిమెంటేషన్ పార్ట్ అనేది ఏంటంటే ఇది లైక్ ప్యాలెట్ పార్ట్. ఓకే, ఈ పార్ట్ చూడండి, స్టార్ట్ ఇంప్లిమెంటేషన్. ఓకే, ఒక బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి స్టార్ట్ చేస్తారు ప్రాజెక్ట్. ఓకే, ఇంపోర్ట్ చేసుకున్నారు, ఒక స్ట్రక్చర్ వచ్చింది ర్యామెల్. ఓకే, ర్యామెల్ డిజైన్ చేశారు, ఎక్స్చేంజ్ చేశారు, స్టూడియోలో ఇంపోర్ట్ చేసుకున్నారు, ఒక స్ట్రక్చర్ వచ్చింది. నెక్స్ట్ బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి ఈ ప్యాలెట్ లో ఉన్న కాంపోనెంట్స్ బట్టి స్టార్ట్ చేయాలి ఇంప్లిమెంటేషన్. ఓకే, ఇంప్లిమెంట్ స్టార్ట్ చేయాలి సంథింగ్ ఏంటి బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి, వాట్ ఈస్ సెట్ పేలోడ్, వాట్ ఈస్ హెచ్డిపి రిక్వెస్టర్, ఇవన్నీ కమింగ్ సెక్షన్ లో వస్తుంటాయి. ఓకే, ఈ పార్ట్ స్కిప్. ఓకే, ఈ పార్ట్ స్కిప్ చేసేయండి. ఓకే, ఈ పార్ట్ అనేది మీకు లీవ్ ఇట్, అంటే ఇది ఇంప్లిమెంట్ చేయాలి. ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ ఈ ప్యాలెట్ లో ఉన్నదానికి తెలుసుకోవాలి. వాట్ ఈస్ ఎపికిట్ రౌటర్, వాట్ ఈస్ కోర్ కాంపోనెంట్స్ లో ఏంటి, లాగర్ అంటే ఏంటి, బ్యాచ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి, ఎర్రర్ హ్యాండ్లింగ్ ఏంటి, చాయిస్ రౌటరింగ్ ఏంటి, ఇవన్నీ ఇక్కడ వస్తాయి. ఇక్కడ ఇంప్లిమెంటేషన్ వస్తుంది. ఓకే, అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, లోకల్లో రన్ చేయాలి అప్లికేషన్. మనం వర్క్ అవుతుందా లేదని రన్ చేయాలి. ఓకే, నౌ రిమూవ్ దిస్. ఓకే, జస్ట్ ఐ విల్ పుట్ లాగర్. ఓకే, లాగర్ ఎందుకు ఉపయోగిస్తారో కూడా చెప్తా, బట్ లాగర్ ఏంటంటే ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అనేది కన్సోల్ లో ప్రింట్ అవ్వాలి. ఓకే, సంథింగ్ ఫ్లో బిగిన్. ఓకే, నౌ ఈ అప్లికేషన్ రన్ చేస్తున్నా. అప్లికేషన్ ఎట్లా రన్ చేయాలో కూడా చూడండి, రైట్ క్లిక్ కొట్టినంటే ఓకే రన్ ప్రాజెక్ట్. ఓకే, సో మన అప్లికేషన్ డిప్లై అవుతుంది. ఓకే, చూడండి డిప్లై అవుతుంది. ఒక మినిమం ఫస్ట్ టైం కాబట్టి ఒక 1 minute టైం పడుతుంది డిప్లై అయ్యేసరికి. సో స్టార్ట్ ఇంప్లిమెంటేషన్ తర్వాత ఏం చేయాలి, స్టెప్ లోకల్లో టెస్ట్ చేయాలి, లోకల్ టెస్టింగ్. ఓకే, ఓకే లోకల్లో వర్క్ అవుతుంది, ఎనీథింగ్ ఫైన్. అప్పుడు క్లౌడ్ హబ్ లో డిప్లాయ్ చేయాలి, సర్వర్ లో డిప్లాయ్ చేయాలి. దిస్ ఇస్ ద 7th స్టెప్. ఓకే, డిప్లాయ్ చేసాం, క్లౌడ్ హబ్ లో కూడా టెస్టర్స్ వర్క్ చేశారు, వ్యాలిడేట్. ఓకే, పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది. అప్పుడు రిపాజిటరీ గిట్ హబ్ లో స్టోర్ చేయాలి. సో ఈ స్టెప్స్ అనేవి ఏంటంటే రెగ్యులర్ గా యూజ్ చేసే స్టెప్స్. ఓకే, ఈ స్టార్ట్ ఇంప్లిమెంటేషన్ అంటే లీవ్ ఇట్. ఓకే, అది ప్యాలెట్ లో యూజ్ చేసుకొని చేయాలి. బట్ ఈ 7-8 స్టెప్స్ అనేది మీకు ఆన్సర్ ఉండాలి. ఓకే, డిప్లాయ్మెంట్, ఎట్లా ర్యామ్లు క్రియేట్ చేయాలి, ఎట్లా లోకల్లో టెస్ట్ చేయాలి, ఇవన్నీ మీకు ఆన్సర్ ఉండాలి. ప్రతి ఏపీఐకి ర్యామల్ క్రియేట్ చేస్తామా అశోక్ గారు? యా, అది మాన్యువల్ ప్రాజెక్ట్ అయితే అండి, సపోజ్ మాన్యువల్ ప్రాజెక్ట్ అయితే మస్ట్ అండ్ షుడ్ బి ర్యామ్లు ఉండాలి స్టార్టింగ్. ఓకే, చూడండి ఇక్కడ 2 types ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. వన్ ఇది ఆటోమేటికల్ జాబ్. ఓకే, ఆటోమేటికల్ జాబ్ అంటే షెడ్యూలర్, స్టార్టింగ్ షెడ్యూలర్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు బ్లేడ్ పార్ట్ ఉంది. బ్లేడ్ అనేవి ఏంటంటే అన్ని షెడ్యూలర్ జాబ్స్. ఓకే, కంట్రోల్ ఎం జాబ్స్. ఓకే, కంట్రోల్ ఎం జాబ్స్, ఓకే, సో బ్యాడ్ జాబ్స్. సో
మాన్యువల్ జాబ్ వచ్చేసరికి వెదర్ HTTP లిజనర్ ఉండాలి లేదంటే ర్యామల్ ఉండాలి. ర్యామల్ అంటే HTTP లిజనర్ అన్నా ర్యామల్ అన్నా ఇట్స్ రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్. ఒక రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ డిజైన్ చేయాలంటే మాన్యువల్ జాబ్ కాబట్టి స్టార్టింగ్ అనేది ర్యామల్ ఉండాలి. ఇట్ షుడ్ బి ర్యామల్, ఫస్ట్ ర్యామల్ ఉండాలి కదా, ర్యామల్ డిజైన్ చేయాలి. ఓకే, సో లోకల్లో రన్ అవుతుంది, విల్ సీ స్టిల్ ఇన్స్లేజింగ్ అవుతుంది, ఆల్ దోస్ థింగ్స్. సో వేణు, అరుణ్ ఏమైనా అర్థమవుతుందా లేదంటే అలా వెళ్ళిపోతుందా? వేణు, అరుణ్ అండ్ రిమైనింగ్ పీపుల్స్, అల్లూరి, ఎనీ డౌట్స్? స్టిల్ డిప్లాయ్ అవుతుంది. సో డిప్లాయ్ అని చూడండి, డిప్లాయ్ అయింది. ఓకే, నా చూడండి ఇక్కడ ఆటోమేటిక్ గా ఒక కన్సోల్ కోడ్ వచ్చింది. క్లిక్ ఆన్ ఓపెన్ కన్సోల్. ఓకే, బ్రౌజర్ ద్వారా హిట్ చేస్తున్నాను నేను. పోస్ట్ మ్యాన్ యూజ్ చేయట్లేదు. నా క్లిక్ ఆన్ గెట్ మెథడ్, సెండ్ ద రెస్పాన్స్, సెండ్ రిక్వెస్ట్. ఓకే, చూడండి సక్సెస్ఫుల్లీ ఫెచ్ ద డేటా. సేమ్ థింగ్ ఇక్కడ చూడండి, లాగర్లో కూడా ప్రింట్ చూడండి. ఏంది మన లాగర్లో ఏం పెట్టుకున్నాం, ఫ్లో బిగిన్ అని పెట్టుకున్నాం. సో ఈ లాగర్ ప్రింట్ అయింది. సో మన API కూడా లోకల్లో కూడా వర్క్ అయింది. ఓకే, లోకల్లో కూడా సక్సెస్ఫుల్ గా వర్క్ అయింది. ఓకే, ఈ పార్ట్ ఇస్ డన్. లోకల్ టెస్టింగ్. నౌ డిప్లాయ్మెంట్ ఎట్లా చేయాలి? ఓకే, డిప్లాయ్మెంట్ పార్ట్ ఎట్లా చేయాలి? ఓకే, సో ఈ థింగ్ అనేది చెప్తున్నాం. సో సర్వర్ లో ఎట్లా డిప్లాయ్ చేయాలి, అప్లికేషన్ ఎట్లా డిప్లాయ్ చేయాలి, దర్ ఇస్ ఆప్షన్ రన్ టైమ్ మేనేజర్. ఓకే, ఓకే, సో ఇంతవరకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? లోకల్ టెస్టింగ్ ఈ థింగ్స్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? వేణు, అరుణ్, అల్లూరి, రేణుకా గారు, ఎనీ డౌట్స్? సో డిప్లాయ్మెంట్ చేయాలంటే ఎట్లా డిప్లాయ్ చేయాలి? ఓకే, దర్ ఇస్ ఏ డిప్లాయ్ ఆప్షన్. రన్ టైమ్ మేనేజర్ చూస్ చేసుకుంటాం. రన్ టైమ్ మేనేజర్ చూస్ చేసుకున్న తర్వాత డిప్లాయ్ ఆప్షన్. ఓకే, ఇవేంటంటే మీకు 2-3 days ప్రాక్టీస్ చేస్తే మీకు కీప్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, దిస్ ఇస్ ద సెకండ్ ర్యామెల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి ర్యామ్ నేమ్ ఇచ్చుకోండి. ఓకే, క్లౌడ్ అప్ టార్గెట్ ఆల్వేస్ డిఫాల్ట్ క్లౌడ్ అప్ ఉంటుంది. ఇది శాంపుల్ కాబట్టి క్లౌడ్ అప్. అదే రియల్ టైమ్ ప్రాజెక్ట్ లో వచ్చేసరికి మల్టిపుల్ సర్వర్స్ ఉంటాయి. ఓకే, ఈ సర్వర్ లో డిప్లాయ్ చేయండి, ఈ సర్వర్ లో డిప్లాయ్ చేయండి, ఈ సర్వర్స్ డిప్లాయ్ చేయండి అంటే డీటెయిల్స్ అనేవి ఇస్తారు. ఓకే, క్లయింట్ ఇస్తాడు మీకు. బట్ శాంపుల్ అకౌంట్ కాబట్టి ఓన్లీ MuleSoft క్లౌడ్ హబ్ ఒకటే ఇచ్చాడు. ఓకే, లీవ్ ఇట్. నౌ క్లిక్ ఆన్ ఫైల్. క్లిక్ ఆన్ ఫైల్ ఎక్కడ అప్లై చేసుకుంటాం? క్లిక్ ఆన్ ఫైల్. ఓకే, ఎట్లా అప్లోడ్ చేసుకుంటామంటే ఇది మల్టిపుల్ వేస్ ఉంటాయి. ఫైల్కి వెళ్ళి, ఓకే, ఫైల్కి వెళ్ళి ఎక్స్పోర్ట్ కొట్టుకొని, ఓకే, దర్ ఇస్ ఏ Mule endpoint studio from deployment archive. క్లిక్ ఆన్ నెక్స్ట్, క్లిక్ ఆన్ ఫినిష్. ఎక్కడ స్టోర్ అవుతుంది? సి యూజర్స్ అశోక్ సెకండ్ ర్యామెల్. ఓకే, సో ఇక్కడ స్టోర్ అవుతుంది. సో చాలా విధాలుగా మనం జార్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ వే. ఓకే, యా. సో ప్రాజెక్ట్ ఎక్కడ సి యూజర్స్ అశోక్ సెకండ్ ర్యామెల్ అయింది. నౌ నేను అక్కడ నుంచి ఫైల్ చూస్ చేసుకుంటా. దర్ ఇస్ ఎ ఫైల్ ఆప్షన్, చూస్ ఫైల్, అప్లోడ్ ఫైల్. ఓకే, ఓకే, సి యూజర్స్ అశోక్. ఓకే, and this is the second ramel. Okay, this is the second ramel. This is jar file. Jar file choose చేసుకోవాలి. Now open, click on open. చూడండి ఫైల్ అప్లోడ్ అయ్యింది. సో దట్ ఇస్ డిప్లాయ్ అప్లికేషన్. సో డిప్లాయ్మెంట్ వెరీ ఈజీ. ఓకే, జస్ట్ ఫైల్ అప్లోడ్ చేయడం, అప్లికేషన్ నేమ్ ఇవ్వడం. సో ఆటోమేటిక్ గానే చూడండి జార్ అని అప్లోడ్ అవుతుంది. చూడండి, సో దిస్ ఇస్ ద డిప్లాయ్మెంట్ పార్ట్. ఓకే, యా దీపిక గారు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? No. డిప్లాయ్మెంట్ Good.
యా ఓకే. సో బేసికల్ డిప్లాయ్మెంట్ లేదండి, జస్ట్ క్లిక్ ఆన్ రన్ టైమ్ మేనేజర్ క్లిక్ చేస్తారు, అప్లికేషన్ నేమ్ ఇస్తారు, ఆ ఫైల్ మన ప్రాజెక్ట్ లో మనం చేస్తాం కదా ఇంప్లిమెంటేషన్, ఆ ప్రాజెక్ట్ ఎక్స్పోర్ట్ చేసుకొని ఇందులో అప్లోడ్ చేసేస్తారు, అప్లోడ్ చేసుకుని క్లిక్ ఆన్ డిప్లాయ్ అప్లికేషన్ అయిన తర్వాత చూడండి ఈ విధంగా రన్ అవుతుంది, 1 minute 2 minutes లో ఫైల్ అప్లోడ్ అయిపోతుంది. సో అప్పుడు డిప్లాయ్ అయిపోయినట్టే మన అప్లికేషన్. సో దిస్ ఇస్ ద డిప్లాయ్మెంట్ పార్ట్. ఓకే, డిప్లాయ్మెంట్ అయిపోయిన తర్వాత ఆల్ దోస్ థింగ్స్ అప్పుడు కోడ్ రిపాజిటరీ లో మనం కోడ్ డిప్లాయ్ చేయాలి. ప్రతిరోజు అనేది మనం కోడ్ చేసిన దాన్ని ఒక 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 రిపాజిటరీలో స్టోర్ చేసుకోవాలి. సో దట్ ఈస్ ద రిపాజిటరీ. ఈ రిపాజిటరీ ఎట్లా స్టోర్ చేయాలో అవన్నీ కూడా లైక్ టుమారో క్లాస్ చెప్తాం. ఓకే, బట్ డిప్లాయ్మెంట్ వరకు క్లియర్ కదండి ఈ స్టెప్స్. ఇప్పుడు రన్ టైమ్ మేనేజర్ మనం ఓన్లీ డిప్లాయ్మెంట్స్ కే యూస్ యా చేస్తాం. ఎస్ రన్ టైమ్ మేనేజర్ ఓన్లీ డిప్లాయ్మెంట్స్ మాత్రం యూజ్ చేస్తాం. అండ్ ఓన్లీ డిజైన్ సెంటర్ వచ్చేసరికి ఓన్లీ ర్యామ్లు క్రియేట్ చేయడానికి ఉపయోగిస్తాం. ఎక్స్చేంజ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఒక ఏపీఐని వేరే వాళ్ళు యూజ్ చేసుకోవడానికి ఎక్స్చేంజ్ పెట్టుకుంటాం. నౌ మన ఏపీఐకి కైండ్ ఆఫ్ పాలసీస్ కావాలి, ఒక సెక్యూరిటీ కైండ్ ఆఫ్ థింగ్ కావాలి. ఓకే, ఎవరు అందరూ యాక్సెస్ చేసేస్తున్నారు. సో దట్ ఈస్ ద ఏపీఐ మేనేజర్. సో ర్యామ్ఎల్ వచ్చేసరికి 4 ఉంటాయి, డిజైన్ సెంటర్, ఎక్స్చేంజ్, ఏపీఐ మేనేజర్, రన్ టైమ్ మేనేజర్. సో ఈ 4 థింగ్స్ మాత్రం కావాలి. సో ఇప్పుడు మీరు అంటే అడ్మిన్ రోల్స్ కూడా యూజ్ చేస్తున్నారు. అడ్మిన్ అంటే యాక్సెస్ ఇవ్వడం, దట్ ఈస్ కాల్డ్ యాక్సెస్ మేనేజ్మెంట్. ఇవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, బట్ మనం మోస్ట్లీ ఉపయోగించేది డిజైన్ సెంటర్, ఎక్స్చేంజ్, రన్ టైమ్ మేనేజర్. ఓకే, సో ఇప్పుడు చెప్పేది మీకు అర్థమైతే ఈజీ. ఓకే, డిజైన్ సెంటర్ ర్యామ్ఎల్ డిజైన్ చేస్తాం, ఎక్స్చేంజ్ అంటే ర్యామ్ఎల్ పబ్లిష్ చేస్తాం, రన్ టైమ్ మేనేజర్ లో డిప్లాయ్ చేస్తాం అప్లికేషన్. యా దట్ ఈస్ మోస్ట్లీ 3 పార్ట్స్. ఓకే, ర్యామ్ఎల్ లో రన్ టైమ్ మేనేజర్, డిజైన్ సెంటర్, ఎక్స్చేంజ్, ఏపీఐ మేనేజర్. ఓకే, ఏపీఐ మేనేజర్ ఏంటంటే పాలసీస్, మన ఏపీఐకి ఒక సెక్యూరిటీ కైండ్ ఆఫ్ థింగ్ కావాలి. ఓకే, క్లయింట్ ఐడి ఎన్ఫోర్స్మెంట్ పాలసీస్, బేసిక్ అథరైజేషన్స్, ఇటువంటి థింగ్స్ కావాలంటే ఆ పాలసీ అప్లై చేయాలి. పాలసీస్ కూడా ఈజీ అనే, నథింగ్. ఆల్రెడీ MuleSoft వాడు కొన్ని పాలసీస్ ఇచ్చేసాడు, మనం కొత్తగా డిజైన్ చేసే అవసరం లేదు, జస్ట్ దాన్ని జస్ట్ ఒక యూజ్ చేసుకోవడమే అంతే, నథింగ్, ఇంకేముండదు. ఓకే, స్టిల్ డిప్లాయ్ అవుతుంది. ఓకే, లెట్స్ వెయిట్. యా, సో ఈ థింగ్స్ మీకు హ్యాండ్స్ ఆన్ ఉంటే MuleSoft అనేది మీకు ఆల్మోస్ట్ 30% వచ్చినట్టే. ఈ పార్ట్ చూడండి, స్టార్ట్ ఇంప్లిమెంటేషన్, బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి ఈ ప్యాలెట్ లో ఉన్న కాంపోనెంట్స్ ఉపయోగించుకొని, ఓకే అది డేటాబేస్ మీద వర్క్ చేయాలనుకుంటున్నారా, ఓకే డేటాబేస్ మీద, ఓకే ఆల్రెడీ MuleSoft వాడు ఇచ్చేసాడు. ఓకే, డేటాబేస్ లో రికార్డ్స్ సెలెక్ట్ చేసుకొని డేటాబేస్ పెట్టుకొని, ఓకే ఇప్పుడు ఏం చేస్తారంటే టాస్క్ ఏంటంటే డేటాబేస్ లో ఉన్న రికార్డ్స్ అనేవి సేల్స్ ఫోర్స్ లో పెట్టాలి. ఓకే, డేటాబేస్ అంటే ఏంటంటే ఒక ప్లాట్ఫామ్, సేల్స్ ఫోర్స్ అంటే ఒక ప్లాట్ఫామ్. ఓకే, ఒక ప్లాట్ఫామ్ కాబట్టి దట్ ఇస్ ఇంటిగ్రేషన్. ఓకే, డేటాబేస్ రికార్డ్స్ వచ్చాయి. ఓకే, సేల్స్ ఫోర్స్ లో ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నా. సో దిస్ ఇస్ సేల్స్ ఫోర్స్ ఇన్సర్ట్ ఆప్షన్, దిస్ ఇస్ అప్సెట్ ఆపరేషన్. సో ఈ కైండ్ ఆఫ్ లాజిక్ అనేది ఈ స్టార్ట్ ఇంప్లిమెంటేషన్, ఈ ఇంప్లిమెంటేషన్ పార్ట్ అనేది మనం లైక్ నెక్స్ట్ ఒక 4-5 days లో చెప్పుకుందాం. బట్ ఇది చెప్పే ముందు ఈ డిప్లాయ్మెంట్స్, రిపాజిటరీలో లోకల్ టెస్టింగ్, ర్యామ్ఎల్ క్రియేట్ చేయడం, ఈ థింగ్స్ అనేది మీకు హ్యాండ్స్ ఆన్ ఉండాలి. ఎందుకంటే డైలీ యాక్టివిటీస్ ఇవి, ర్యామ్ఎల్ క్రియేట్ చేయడం, ర్యామ్ఎల్ చేంజ్ చేయడం, లోకల్ లో టెస్ట్ చేయడం, డిప్లాయ్మెంట్ చేయడం, రిపాజిటరీలో కోడ్ పుష్ చేయడం, క్లోన్ చేయడం, కమిట్ చేయడం, ఈ థింగ్స్ అనేవి మీకు కీప్ హ్యాండ్స్ ఆన్ ఉంటే ఈ మీకు ప్రాబ్లం ఉంటుంది. లేదంటే ఇవి హ్యాండ్స్ ఆన్ లేకపోతే లైక్ మన కొలీగ్స్ కి అడగాలి, వాళ్ళకి బతిమాలాడాలి, ఆల్ దోస్ థింగ్స్ ఇవన్నీ అవసరం. సో ఈ థింగ్స్ అని మీకు హ్యాండ్స్ ఆన్ ఉండాలి. ఓకే, సో ఈ పార్ట్ అనేది నేర్చుకోండి. ఓకే, సో డిప్లాయ్ అవుతుంది, స్టిల్ చూడండి డిప్లాయ్ అవుతుంది. చూడండి వన్స్ ఫైల్ అప్లోడ్ అయిన తర్వాత లాగ్స్ అండ్ ఆప్షన్ అని ఎనేబుల్ అవుతుంటది. సో ఇక్కడ గ్రీన్ బటన్ వస్తుంది, గ్రీన్ బటన్ వస్తే డిప్లాయ్మెంట్ సక్సెస్ అని. సపోజ్ ఇక్కడ రెడ్ మార్క్ వచ్చింది అనుకోండి, డిప్లాయ్మెంట్ ఫెయిల్ అని. ఓకే, సో ఈ థింగ్ డిప్లాయ్మెంట్ పార్ట్ అని మళ్ళా లైక్ టుమారో సెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, సో ఎనీ డౌట్స్ ఇక్కడ నుంచి ఇప్పుడు వరకు చెప్పుకున్న ఎనీ డౌట్స్ లైక్ డెమో 1 నుంచి నౌ ఇట్స్ డెమో 3, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? No. వేణు, అరుణ్, అల్లూరి? నో, డిప్లాయ్మెంట్ డిస్కషన్ చేస్తాను. యా, డిప్లాయ్మెంట్ అనేది నేను జస్ట్ బేసిక్ ఓవర్ ఇచ్చాను, ఇంకో డిప్లాయ్మెంట్ చాలా ఉంది. ఓకే, ఎట్లా డిప్లాయ్మెంట్ లో వాట్ ఈస్ వర్కర్ సైజ్, వాట్ ఈస్ ఇన్సైడ్ ప్రాపర్టీస్, లాగింగ్, స్టాటస్, ఐపీ ఏంటి ఇవన్నీ కూడా చెప్తాం. ఇవేంటంటే జస్ట్ చూజ్ అండ్ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్, మీరేం దీనికి బాధలు వస్తుంది. చూడండి సెకండ్ ర్యామ్ డిప్లాయ్ అయింది, చూడండి స్టార్టెడ్. ఓకే,
సో అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్ గా డిప్లాయ్ అయింది. ఓకే ఓకే ఎట్లా టెస్ట్ చేయాలి, డిప్లాయ్మెంట్ అయిన తర్వాత ఎట్లా టెస్ట్ చేయాలి, ఓకే అప్లికేషన్ మనం సర్వర్ లో ఎట్లా టెస్ట్ చేయాలి కూడా టుమారో సెక్షన్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే సో డిప్లాయ్మెంట్ పార్ట్ ఓకే లీవ్ ఇట్, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను టుమారో. బట్ దిస్ ఇస్ ద బేసిక్ డిప్లాయ్మెంట్. ఓకే చూడండి అప్లికేషన్ యాజ్ స్టార్ట్ అయింది. ఓకే స్టార్ట్ అయింది, ఇది అనేది ఒక ఫెయిల్ అయితే ఇక్కడ రెడ్ మార్క్ వస్తుంది, దాని ఎర్రర్ ఏంటి కూడా మనకి డిస్ప్లే అవుతుంది. ఓకే దిస్ ఇస్ ద మన రిసోర్స్ గెట్ కస్టమర్ రిసోర్స్. ఓకే ఈ థింగ్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం టుమారో క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే ఫైన్. బట్ డిప్లాయ్మెంట్ తప్పించి ఈ మిగతావంతా ఓకే కదా మీకు, లైక్ రామెల్ క్రియేట్ చేయడం. ఓకే రామెల్ డెప్త్ గా వెళ్తుంది. ఓకే బట్ అది బేసిక్ థింగ్. ఓకే బేసిక్ రామెల్. ఓకే ఇంకా డెప్త్ కూడా వెళ్తుంది. సో ఎక్స్చేంజ్ పబ్లిష్ చేసుకుంటాం, రామెల్ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఓకే ఈ స్పాట్ స్కిప్ చేయండి. నౌ లోకల్ టెస్టింగ్ డిప్లాయ్మెంట్ క్రియేట్ ప్రాజెక్ట్. ఓకే ఈ పార్ట్ అనేది మీకు కీప్ హ్యాండ్స్ ఆన్ ఉండాలి. ఓకే ఓకే సో ఇది మీకు రికార్డ్ పెడతాను, జస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే పింగ్ చేయండి. ఓకేనా? ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఆల్. థ్యాంక్స్. Thank you.